బంజారాహిల్స్ లో పలు రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నీలోఫర్ కేఫ్, రాజా డీలక్స్, హైకో రెస్టారెంట్స్లలో రైడ్స్ చేశారు. నీలోఫర్ కేఫ్ లో కాలంచెల్లిన పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. లేబుల్ లేని ఐటమ్స్ అమ్ముతున్నట్లు ఐడెంటిఫై చేశారు. రాజా డీలక్స్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన మాంసం నిల్వల్ని గుర్తించారు. వంటల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేల్చారు. హైకో రెస్టారెంట్ లో వంటల్లో ఎక్స్పైర్ అయిన పదార్థాలను వాడుతున్నట్లు నిర్ధారించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సదానందం అందిస్తారు. సదానందం, సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ యశోద, హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇటు హోటల్స్, హాస్టల్స్, బేకరీస్, స్వీట్ షాప్స్, అలాగే పేయింగ్ గెస్ట్ హౌసెస్, ఇట్లా ఫుడ్కు సంబంధించిన అన్నింటిపైన రైడ్స్ కంటిన్యూగా చేస్తున్నారు. లాస్ట్ 3 months నుంచి ఈ కంటిన్యూయస్ రైడ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇక హైదరాబాద్కు సంబంధించి కూడా ఒక్కో ఏరియాకి ఒక్కో రోజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్స్ కానీ, స్వీట్ షాప్స్ కానీ, బేకరీస్ కానీ ఇట్లా అన్నిటిపైన రైడ్స్ చేసి ఆ కిచెన్ చెక్ చేస్తూ, అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చెక్ చేస్తూ అక్కడ శాంపిల్స్ తీసుకొని వెళ్తున్నారు అధికారులు. సో రీసెంట్గా ఇటు బంజారాహిల్స్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్ పైన రైడ్స్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్లో ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. సో దానిలో రైడ్ చేసిన తర్వాత అందులో అధికారులు గుర్తించింది ఏంటంటే, దీనిలో కొన్ని ఐటమ్స్ అంటే ఫుడ్ తయారు చేయడానికి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఎక్స్పైర్ అయిన వాటిని కూడా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సో దీంట్లో మిరపపొడి కావచ్చు, లేకపోతే పీనట్స్ కావచ్చు, చీజ్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. అయినా కూడా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి వాటినే ఇటు వంటకంలో కూడా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక దీన్నే కాకుండా వీళ్ళు అక్కడ అమ్మే కేక్స్కు సంబంధించి కూడా వాటికి ఎట్లాంటి లేబుల్ వేయట్లేదు. ఎందుకంటే కేక్స్ ఒక రోజు తయారు చేసిన తర్వాత దానికి కొన్ని రోజుల పాటు ఎక్స్పైరీ ఉంటుంది, 2 days 3 days అని. సో దానికి ఎట్లాంటి లేబుల్ వేయకపోవడం వల్ల దాన్ని కంటిన్యూస్గా అది అమ్ముడుపోయే వరకు దాన్ని అక్కడే ఉంచి వాటిని పూర్తిగా అమ్ముతున్నారంటూ కూడా అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్, వీళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్కి ఎలాంటి లేబుల్స్ లేవు, వాటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారు. ఆ లేబుల్ లేని ఇంగ్రీడియంట్స్ను కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఏ ఫుడ్ ఐటమ్కైనా లేబుల్ ఉన్నట్లయితే దానిపైన పూర్తిగా దాన్ని ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, సో దాన్ని ఎప్పటి వరకు యూజ్ చేయొచ్చు అనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి సో వాటిని ఎప్పటి వరకు యూజ్ చేయాలనేది అందులో ఉండే కిచెన్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, ఫుడ్ వండే వాళ్ళకు. కానీ ఎట్లాంటి లేబుల్ లేని ఐటమ్స్ను వాళ్ళు స్టోర్ చేసి వాటినే యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా రూల్స్కు విరుద్ధం అంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. సో యాక్చువల్గా నీలోఫర్ కేఫ్కు చాలామంది, ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నటువంటి కేఫ్కి చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అక్కడ ఉన్న టీకి అడిక్ట్ అయ్యో, లేకపోతే టీకి అంటే టేస్ట్కు ఇష్టపడో చాలామంది కేవలం ఈ చుట్టుపక్కల నుంచి కాకుండా చాలా ప్లేసెస్లో అటు కూకట్పల్లి కానీ సిటీ అవుట్స్కట్స్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి టీ తాగి వెళ్తారు. దాంతోపాటు అక్కడ బిస్కెట్స్ తినడమో, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ తినడమో, లేకపోతే అక్కడ స్నాక్స్ ఇస్తారు, బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా తింటారు. మామూలు వాటికంటే, మామూలు రెస్టారెంట్స్ కంటే ఇక్కడ రేట్స్ ఎక్కువ ఉంటాయని చెప్తారు. సో అయినా కూడా దానికి ఇష్టపడి, అంటే దాని టేస్ట్ నచ్చి చాలామంది ఇక్కడి వరకు వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి తిని వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన రైడ్స్ తర్వాత సో ఇంత పెద్ద రెస్టారెంట్ కానీ, ఇంత పెద్ద కేఫ్లో కూడా కిచెన్లో ఏముందో తెలియకుండా పోయిందంటూ కూడా ఇటు వినియోగదారులు షాక్ తింటున్నారు. ఇక దీని పక్కనే రాజా డీలక్స్ రెస్టారెంట్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. ఇది మోస్ట్ అథెంటిక్ ఆంధ్ర ఫుడ్ అంటూ కూడా ఈ రాజా డీలక్స్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. కానీ దాంట్లో ఉపయోగించే అటు మాంసం, ఇటు మీట్, చికెన్ కానీ మటన్ కానీ అదంతా కూడా కుళ్ళిపోయింది ఉంది. దీన్ని కుళ్ళిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి సో దాన్నే కుక్ చేసి వచ్చే కస్టమర్లకు పెడుతున్నారంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దీంట్లో గుర్తించారు. అదే కాకుండా దానిలో సింథటిక్ ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నారు. అంటే ఫుడ్ మంచి కలరింగ్గా రావడానికి, కస్టమర్స్ను అట్రాక్ట్ చేయడానికి ఇది కూడా యూజ్ చేస్తున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. యశోద.